ఇంకా నిద్రపోలేదా మీరు? లేదు, ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నారు? సుందర్ గురించే. ఇంకా సుందర్ ఇంటికి రాలేదు కదూ? రాలేదు. మమ్మీ ఎక్కడుంది? పైనున్నారు. ఏం? ఏం లేదు. 1 మినిట్. సుందర్ ఎందుకిలా తయారవుతున్నాడు? ఎలా? అదే, మొన్న కాన్ఫరెన్స్కి సుందర్ వైజాగ్ వెళ్ళలేదట. పైగా వైజాగ్ వెళ్ళొచ్చానని అబద్ధం చెప్పాడు. అంతేకాదు, ఆ రోజంతా ఇక్కడే ఈ ఊళ్ళోనే లాయర్ కృష్ణారావు గారి గెస్ట్ హౌస్ బుక్ చేసుకుని ఉన్నట్ట. ఎందుకంటావు? నాకేం తెలుసు? అయినా మీకు ఈ సంగతులన్నీ ఎలా తెలుసు? తెలిసాయి. వివరాలు తర్వాత చెప్తాను కానీ ముందు సంగతి చెప్పండి. గెస్ట్ హౌస్ బుక్ చేసుకుని అక్కడ సుందరం చేశాడో వివరంగా మీకు తెలుసా? తెలీదు. గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నాడని మాత్రమే తెలుసు. కాన్ఫరెన్స్కి వెళ్లకుండా పైగా వైజాగ్ వెళ్ళొచ్చానని మనకి అబద్ధం చెప్పి ఇక్కడే ఉండి గెస్ట్ హౌస్లో ఏం చేసినట్టు? ఇంకో సంగతి. ఏంటది? ఆ రోజు నాకు ఆఫీస్కి ఫోన్ చేసి వైజాగ్ నుంచి తను మాట్లాడుతున్నట్టుగానే సుందర్ నాతో మాట్లాడాడు. ఎందుకంతలా అబద్ధం అనేది? ఏమైందంటుంది? దీనికి ఇంతగా ఆలోచించడం దేనికి? రాత్రి కాలం అవసరం. సుందర్ వచ్చాక అడిగి చూడండి, తెలిసిపోతుంది. నోను, అడగను. అడగటం నాకు ఇష్టం లేదు. పైగా ఇదెంతవరకు నిజమో ముందు తేలాలిగా. అయినా ఇవన్నీ సుందర్ పర్సనల్ విషయాలు. నిజం చెప్పాలంటే ఇవన్నీ మనకనవసరం. జస్ట్ తెలిసినట్టుగా నీకు చెప్పాను. నువ్వు కూడా పొరపాటును కూడా సుందర్ దగ్గర ఈ విషయం ఎత్తదు. ఓకే? సరే. మమ్మీకి కూడా చెప్పకు. అలాగే. రాత్రి కూడా నిద్రలేదు. బాగా నిద్ర వస్తుంది. పడుకుంటాను. గుడ్ నైట్. చట్నీ చాలా బాగా చేశావు. ప్రాణాలు తోడేస్తాను. ఏమనుకుంటున్నావు? తట్టుకోలేకపోతున్నాను. నా రమ్య నాకు కాకుండా పోతుంటే చూస్తూ భరించలేకపోతున్నాను. పిచ్చెక్కుతోంది. రమ్యని నా దాన్ని చేసుకోవాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రమ్య నాకు కావాలి. నా సొంతం కావాలి.
కావాలంటే ఆ ప్రసాద్ గాడు ఇక్కడ ఉండకూడదు. అందుకే వాడిని ఊళ్ళోంచి తరిమేస్తున్నాను. బెంగళూరు పంపిస్తాను. పీడ పోతుంది. అన్నయ్య వస్తున్నా. ఏంటికా ఈ డ్రెస్ లోనే ఉన్నావు? స్నానవది కాలేదా? లేదు, ఇంకా ఆఫీస్కి టైం ఉంది కదా అని. ఆఫీస్ సంగతి తర్వాత ముందు నువ్వు అర్జెంటుగా బెంగళూరు బయలుదేరు. టికెట్ కూడా రెడీ. ఇంకేం లేదన్నయ్య, మన కంపెనీ బ్రాంచ్ ఒకటి బెంగళూరులో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ విషయం రాత్రి బెంగళూరులో ఉన్న మా ఫ్రెండ్ నారాయణతో వివరంగా మాట్లాడాను. వాడు బాగుంటుందన్నాడు. అయితే మరింత వివరంగా మాట్లాడటానికి ముందు నిన్ను అక్కడికి పంపించమన్నాడు. అందుకే హడావిడి. వెళ్ళరా. ఫ్లైట్ ఎన్ని గంటలకి? చూడు, అందులో వివరంగా అన్నీ ఉన్నాయి. వెంటనే బయలుదేరు. ఏంటండి, ఎందుకు ఇంత హడావిడి ప్రయాణం? విన్నావుగా, బ్రాంచ్ ఏదో ఓపెన్ చేసే ప్లాన్లో ఉన్నట్ట. వెళ్ళమంటున్నాడు. తప్పదు. పద, సూట్ కేసు అవి సర్దుకోవాలి. నిజమా? అవునంటీ, ఈ పాటికైనా ఫ్లైట్ ఎక్కేసుంటారు. బెంగళూరు నుంచి మళ్ళీ ఎప్పుడొస్తారట? అంతగా వివరాలు మాట్లాడుకునే టైం ఏది? హడావిడే హడావిడి. సుందరొచ్చిలా చెప్పడం, ఆయనలా బయలుదేరటం అంతా నిమిషాల్లో జరిగిపోయింది. మీ బామ్మగారి దగ్గరికెళ్ళి నేనొచ్చేలోపు ఇంత జరిగిందా? సుందర్ ఇంట్లో ఉన్నాడా? లేడు, ఆఫీస్కెళ్ళిపోయాడు. బాగానే ఉంది. ఓకే, తీసుకెళ్ళు. ఇగో సార్. రావు గారు సార్ నా దగ్గరికి రమ్మను. ఓకే సార్. సార్ సార్ ఒకసారి ఎండి గారు రమ్మంటున్నారు. సరే. సార్, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు సార్. గుర్రు పెట్టి హాయిగా నిద్రపోతున్నాను. నేను ఇప్పుడే చూశాను. ఇది ఆఫీస్, ఇల్లు కాదు. మైండ్ ఇట్. సారీ సార్. ప్రసాద్ బెంగళూరు వెళ్ళాడు. వాడి పని కూడా నువ్వు చూడాల్సి ఉంటుందని పొద్దున నీకు చెప్పానా లేదా? చెప్పారు. మరి నువ్వు చేస్తోందేంటి? అది ఒంట్లో ఏం బాగలేదు సార్. దాంతో ఏమైంది? బాగానే ఉన్నావు కదా దున్నపోతులా? బీపీ సార్, నాకు హై బీపీ. అయితే సెలవు పెట్టి ఇంట్లో పడుకుని తగలడు, ఇక్కడ కాదు. సరే సార్. ఎప్పటి నుంచో కంపెనీని అంటి పెట్టుకుని ఉన్నావని ఈసారికి ఇలా వదిలేస్తున్నాను. ఇంకోసారి నిద్రపోతూ కనిపించావో జాగ్రత్త. అలాగే సార్. వెళ్ళు.
చిచి. అమ్మయ్యా, చీకటి పడకుండానే రూమ్కి వచ్చేసాను. ఇక పర్వాలేదు. సూర్యుడు అస్తమించకుండానే తొందరగా భోంచేసి బెడ్ ఎక్కేస్తే సుఖం. లేకపోతే ఈ రే చీకటితో తర్వాత ఏదీ కనిపించక చస్తాను. భోజనం అయిపోయింది, నో ప్రాబ్లం. అయిపోయింది. సూర్యుడు కుంగిపోయినట్టున్నాడు. నా బతుకు కూడా కుంగిపోయింది. ఎక్కడా బెడ్? ఎక్కడా? ఎక్కడుంది అది? దొరికేసింది, బెడ్ దొరికేసింది. ఆహా ఆహా. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది. ఇదెక్కడా? దుప్పటెక్కడా? ఇప్పుడు మనకి ఫోన్ చేసేది ఎవరబ్బా? కిన్నెరా, కిన్నెర అయి ఉంటుంది. హలో, నేను డియర్ కిన్నరని మాట్లాడుతున్నాను. హాయ్. ఏంటి సరదాగా ఫస్ట్ షో సినిమాకి వెళదామంటే కుదరదని పారిపోయావు. అదా, అది నాకు ఫస్ట్ షోలు సెకండ్ షోలు పడవు. నేను ఎప్పుడు చూసినా మార్నింగ్ షో, మ్యాట్నీనే. నాకు మార్నింగ్ సిక్నెస్ ఉంది. మ్యాట్నీలు మార్నింగ్ షోలంటే నాకు తలనొప్పి వస్తుంది. నాకు నైట్ షోలంటే నైట్ సిక్. అదంతేలే, నీకు అర్థం కాదు. ఏంటో నీ గోల. హాయిగా ఫస్ట్ షోలకి వెళదామన్నా, చెయ్యి కలిపి హాయిగా సాయంత్రాలు పార్కులో షికార్లు చేద్దామన్నా నీతో కుదిరి చావదు. సరే కానీ ఏం చేస్తున్నావు? పడుకున్నాను. అప్పుడే పడక ఇంత తొందరగానా? అలవాటు. సూర్యుడు అస్తమించాడంటే చాలు, లేనిపోని గొడవలు ఎందుకని బెడ్ ఎక్కేస్తాను. సర్లే, రేపొద్దున కలుస్తావా? ఎందుకు కలవను? తప్పకుండా కలుస్తాను. పొద్దున్న మందే రాజ్యం. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ రమ్య. గుడ్ నైట్. బాయ్.
హలో రమ్య, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పటికి నేను గుర్తొచ్చానా? అదేం లేదు రమ్య. ఏది, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి క్షణం తీరుకుంటే ఒట్టు. పొద్దున ఎయిర్పోర్ట్లో నన్ను నారాయణ్ గారు రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన నాతోనే ఉన్నారు. ఇప్పుడే ఆయనటు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, నేనిటు హోటల్కి వచ్చాను. రాగానే నీకు ఫోన్ చేశాను. సర్లేండి, చెప్పండి. నువ్వు చెప్పాలి, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను, బోర్ కొడుతోంది. పైగా నిద్ర కూడా రావట్లేదు. పోనీ ఏదైనా పుస్తకం చదువుకుందామంటే అన్నీ చదివిన పుస్తకాలే. దాంతో ఏంటో ఏదోలా ఉంది. అది సరే కాని ఎప్పుడొస్తున్నారు మీరు? ఎక్కడికి? ఇక్కడికి, మనింటికి. ఇప్పుడప్పుడే రావడం కుదరదు. రావాలంటే 1 వీక్ పైన పడుతుంది. అక్కడ అంత పనుందా? చాలా పనుంది. కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేయటం అంటే ఏమనుకున్నావు? ఎన్ని పనులుంటాయో తెలుసా? ఆఫీస్ చూడాలి, పబ్లిసిటీ ఇవ్వాలి, ఆ పైన స్టాఫ్ ఇంటర్వ్యూలు, రిక్రూట్మెంట్లు, ఓహ్ చెప్పలేనని పనులు. అయితే ఓ పని చేస్తాను. ఏంటది? నేను బెంగళూరు వచ్చేస్తాను, మీతో పాటు అక్కడ ఉంటాను. నాకేం అభ్యంతరం లేదనుకో, కానీ పాపం మమ్మీ అక్కడ ఒంటరిదైపోదు. అందుకని ఇంకేమనుకోకు రమ్య, వద్దు, రావద్దు. సరే, ఉన్నా మరి. కోపం వచ్చిందా? సారీ డియర్. ఓకే. వీలు చూసుకుని కావాలంటే నేనే 2-3 రోజుల్లో వస్తాలే. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో హలో, 1 మినిట్. ఏంటి రమ్య? ఏంటంటే థ్యాంక్ యూ. నా గుడ్ నైట్. హృదయాకాశంలో మెరిసిన వెన్నెల మెరుపు, వెన్నెల మెరుపు, వెన్నెల ఆనందాల మంచులు తాకి వన్నెలమై మరపు, వన్నెలమై మరపు. హృదయాకాశంలో మెరిసిన వెన్నెల మెరుపు, ఆనందాల మంచులు తాకి వన్నెలమై మరపు. కవుల కళలకి కలలు నేర్పే కమ్మని ఎరుపు. ఎదలో ఉదరేపే ఈ సందడి ఏమని తెలుపు. అవునవునులే, ఇది తీయని తలుపుల తలుపులు తెరిచే తొలి వలపు. అవునవునులే, ఇది తీయని తలపుల తలుపులు తెరిచే తొలివలపు. హృదయాకాశంలో మెరిసిన వెన్నెల మెరుపు, వెన్నెల మెరుపు, వెన్నెల మెరుపు. ఆనందాల మంచులు తాకి వన్నెలమై మరపు, వన్నెలమై మరపు.
మనిషి జీవితంలో ఓ మధురమైన మలుపు. మదిలో అందాలెన్నో ఊహించు ఆమని పిలుపు. ఇది మనిషి జీవితంలో ఓ మధురమైన మలుపు. మదిలో అందాలెన్నో ఊహించు ఆమని పిలుపు. వయ్యారాలకు కైవారాలు పలికే వయసు గెలుపు. వయ్యారాలకు కైవారాలు పలికే వయసు గెలుపు. అలు పెరుగని కవ్వింతలు కలవరింతలా కలగలుపు. అలు పెరుగని కవ్వింతలు కలవరింతలా కలగలుపు. అవునవునులే ఇది తీయని తలుపుల తలుపులు తెరిచే తొలి వలపు. అవునవునులే ఇది తీయని తలుపుల తలుపులు తెరిచే తొలి వలపు. హృదయాకాశంలో మెరిసిన నెల మెరుపు. ఆనందాల అంచులు తాకే వన్నెల మైమరపు. కవుల కళలకి కలలు నేర్పే కమ్మని ఎరుపు. ఎదలో ఉదరేపే ఈ సందడి ఏమని. అవునవునులే ఇది తీయని తలుపుల తలుపులు తెరిచే తొలి వలపు. అవునవునులే ఇది తీయని తలుపుల తలుపులు తెరిచే తొలి వలపు. ఇది మనసు మేఘం కురిపించే కుంభవృష్టి. అందమైన ఆత్మానందాన్నిచ్చే అపురూప సృష్టి. ఇది మనసు మేఘం కురిపించే కుంభవృష్టి. అందమైన ఆత్మానందాన్నిచ్చే అపురూప సృష్టి. జీవనానికి నిండుదనం ఇచ్చేవో ప్రత్యేక దృష్టి. జీవనానికి నిండుదనం ఇచ్చేవో ప్రత్యేక దృష్టి. యౌవనానికి జవమిచ్చే అద్భుత రాగరస పుష్టి. యౌవనానికి జవమిచ్చే అద్భుత రాగరస పుష్టి. అవునవునులే ఇది తీయని తలుపుల తలుపులు తెరిచే తొలి వలపు. అవునవునులే ఇది తీయని తలుపుల తలుపులు తెరిచే తొలి వలపు. హృదయాకాశంలో మెరిసిన వెన్నెల మెరుపు. ఆనందాల అంచులు తాకే వన్నెల మైమరపు. హృదయాకాశంలో మెరిసిన వెన్నెల మెరుపు. ఆనందాల అంచులు తాకే వన్నెల మైమరపు. కవుల కళలకి కలలు నేర్పే కమ్మని ఎరుపు. ఎదలో ఉదరేపే ఈ సందడి ఏమని తెలుపు. అవునవునులే ఇది తీయని తలుపుల తలుపులు తెరిచే తొలి వలపు. అవునవునులే ఇది తీయని తలుపుల తలుపులు తెరిచే తొలి వలపు. la 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 la
రమ్య, స్వామి, ఏంటి పీడకల? సుందర్ పెడుతున్న హింసని తట్టుకోలేకపోతున్నాను స్వామి, తట్టుకోలేకపోతున్నాను. దుష్టుని శిక్షించడానికి నువ్వు ఉన్నావంటారే, ఉండి చూస్తూ ఊరుకుంటున్నావా? చేసిన తప్పులకి శిక్ష లేదా స్వామి? శిక్ష లేదా? నీ సహాయరాల్ని, నీ సాయం కోరుకుంటున్నాను. నువ్వే నువ్వే నాకు దిక్కు. ఓకే ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఏంటి మొహాన బొట్టు, మీరు సరికొత్త వేషం? అది ఇవాళ కృష్ణాష్టమి కదా సార్, ఓ గుడికి వెళ్ళొచ్చాను. సరే, కృష్ణాష్టమి గుడి. హలో, మమ్మీ, నేను ఆఫీస్ నుంచి సుందర్ని మాట్లాడుతున్నాను. ఏంట్రా? ఏం లేదు మమ్మీ, నువ్వు వదిన ఇంట్లోనే ఉంటున్నారు కదా? ఏ ఎందుకు? ఏం లేదు మమ్మీ, ఇంట్లో అదే నా రూమ్లో ఆఫీస్ ఫైల్ ఒకటి మర్చిపోయాను. దానికోసం ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. నేను వచ్చే టైంకి మీరెవరు ఇంట్లో లేకుండా ఇంటికి తాళం వేసి ఉందనుకో, ఏం లాభం చెప్పు. అందుకని ఫోన్ చేసి ముందుగా కనుక్కుంటున్నాను. అదే, నువ్వురా, వదిన ఇంట్లో ఉంటుంది. నువ్వు? నేనా? గుడికెళ్తున్నాను. ఎంతసేపట్లో వస్తావు? ఓ గంటలో వచ్చేస్తాను. కృష్ణాష్టమి కదా, అర్చన చేయించుకుని వస్తాను. సరే, అయితే వదిన ఇంట్లోనే ఉంటుంది. ఉమ్, కావాలంటే నువ్వు ఇంటికి వస్తున్నావని చెప్పమంటే చెప్తాను. ఆవిడ ఉంటున్నప్పుడు ఇంకా చెప్పడం దేనికి? అక్కర్లేదులే. అసరే, నీతో పాటు వదిన గుడికి రావట్లేదా? లేదు, సాయంత్రం మళ్ళీ వెళ్తానంటే అప్పుడొస్తానంది, ఇప్పుడు రానంది. సరే, ఉంటాను. రమ్య, దొరికిపోయావు. వస్తున్నాను, కాచుకో.
కిన్నెరా 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 చిపో నీతో నేను మాట్లాడను. ఏమమ్మా నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? ఏం చేశాను? నిన్న సరదాగా ఫస్ట్ షో సినిమాకి వెళదామంటే కుదరదని పారిపోయావు. ఎంత బాధపడ్డానో తెలుసా? వస్తే నేనెంత బాధపడాలో తెలుసా? ఆ? సినిమాకి రావడానికి బాధ ఎందుకమ్మా? చెప్పానుగా నాకు ఫస్ట్ షోలు సెకండ్ షోలు పడవని. కావాలంటే ఇప్పుడు పద మ్యాట్నీకి వెళ్దాం. నాకు మ్యాట్నీలు మార్నింగ్ షోలు పడవు. చెప్పానుగా నాకు మార్నింగ్ సిక్నెస్ ఉందని. అయితే ఓ పని చేద్దాం. ఏంటది? నీ మానా నువ్వు సాయంత్రం ఫస్ట్ షోకి వెళ్ళు, నా మానా నేను ఇప్పుడు మ్యాట్నీకి వెళ్తాను. ఇద్దరం కలిసి రేపు చూసిన సినిమా కదా ఎంచక్క ఇక్కడే చెప్పుకుంటూ కలిసి సినిమా చూసినట్టుగానే ఫీల్ అవుదాం. ఎలా ఉంది ఐడియా? ఏడ్చినట్టుంది. అది కాదు కిందరా, అసలు ఏంటంటే నాతో మాట్లాడకు పో. ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు. నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి 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 గుమ్మ, ఆ గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. నే చూడని జానలేదు భూలోకంలో, పిల్ల నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో. నే చూడని జానలేదు భూలోకంలో, పిల్ల నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో. కంటికి నచ్చావే చెంతకు వచ్చానే, కంటికి నచ్చావే చెంతకు వచ్చానే. నిలవకుండా పరుగు తీస్తే నీవే చింత పడతావే. ఆ గుంతలకిడి 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 గుమ్మ, ఆ గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. అమ్మో అయ్యో పూనకం వచ్చినట్టుగా గెంతాను. మీసం అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఊడే అంటే చస్తాను. కన్నెర్రా కన్నెర్రా, నీ పాటతో నా కోపం పోయిందిలే. నా మీసం కూడా పోయింది. అయ్యిందేదో అయిపోయింది. ఈ కోపతాపాలన్నీ మళ్ళంటి ప్రేమికులకి మామూలే. రా మాట్లాడుకుందాం. నిన్నే రమ్మంటుంటే. అయినా ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి అలా వెతుకుతున్నావు? నా బొంద ఏం లేదు, నువ్వు వెళ్ళు. కోపం వచ్చిందా? మాట్లాడు కన్నెర్రా, మొహం తిప్పు కన్నెర్రా, చూడు కన్నెర్రా. చచ్చిన చూడు, మాట్లాడు. కన్నెర్రా కన్నెర్రా, పాపం కోపం వచ్చినట్టుంది. సర్లే, నీ కోపం ఎంతసేపు? రేపు నువ్వే నా కోసం పరిగెత్తుకొస్తావు, నాకు తెలుసులే.
శ్రీకృష్ణుని రమ్మని కాబోలు ఈ పాదాలు. ప్రేమతో మనుషుల్ని ముగ్గులోకి దించడమే కాదు, ముగ్గులు కూడా బాగా వేస్తుంది రమ్య. హలో, కృష్ణుని రమ్మని పాదాలు వేస్తే నేనొచ్చానేంటా అని షాక్ అవుతున్నావా? కావాలని రావాలనే వచ్చాను. పైగా మమ్మీ గుడికి వెళ్ళటంతో నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉన్నావని తెలిసి మరీ వచ్చాను. ఇప్పుడు ఈ ఇంట్లో నువ్వు నేను ఇద్దరికిద్దరం ఈడు చూడు తోడు నీడ. మనిద్దరి గుడ్డు ముచ్చటికి ఇదే సరైన సమయం. Come on. సుందర్, గుడి నుంచి మమ్మీ వచ్చేలోపు సుందర్, వద్దు సుందర్, నీకు ఇది న్యాయం కాదు. నన్ను అల్లరి చేయకు ప్లీజ్. ఇప్పటికీ ఈ మాట నాతో చాలా సార్లు. నేను మానుకున్నానా? నో, మానుకోని. నువ్వు నా దానివి కావాలి అంతే. ఇలా మాట్లాడడం తప్పు సుందర్, మంచిది కాదు. ఏం కాదు, కమాన్. మమ్మీ అప్పుడే వస్తోందేంటి? గుడి నుంచి మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. అసలు గుడిదాకా వెళ్తే కదా. అదేంటి? ఏదో బందట, మధ్యలోనే కారుని ఆపేశారు. వెనక్కి తిరిగొచ్చాను. అలాగా, పోనీలేండి. సాయంకాలం ఇద్దరం కలిసి వెళ్దాం. వెళ్ళొస్తాను మమ్మీ, ఆఫీస్కి వెళ్ళాలి. వచ్చిన వాడిని ఎలానూ వచ్చావు, లంచ్ చేసి వెళ్ళు. లేదు మమ్మీ, చాలా పని ఉంది. తర్వాత డ్రైవర్ వస్తాడు, వాడికి పంపించేది. సరే. వెళ్ళొస్తావు వదినా? కీర్తన, అమ్మా కీర్తన. డాడీ. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. ఏం లేదు డాడీ, ఏం లేదు. అయినా మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను గాని చెప్పమ్మా, ఏంటలా నవ్వుకుంటున్నావు? ఏం లేదు డాడీ, లంచ్ ఎదుగాను రండి. పద. మీ గెటప్ బాగుంది డాడీ. అనకూడదు కానీ మీరు మీ గుంటు. ఏం చేయనమ్మా, 10 మందితో పాటు తప్పదు. అసలు ఇంతకీ ఏ దేవుడికి డాడీ మీరు తలనీళ్ళు ఇచ్చింది? శివుడికమ్మా. ఫీల్డ్ సర్వే అని చుట్టుపక్కలంతా తిరిగి
ఇక్కడ మీరు చేసుకొచ్చింది ఇదన్నమాట. తప్పమ్మా, అలా మాట్లాడుకో. చాలా పవర్ఫుల్ దేవుడు ఆయన. తలనీళ్ళలిచ్చి మొక్కుంటే అనుకున్నది వెంటనే అవుతుందట. ఆఫీస్ స్టాఫ్ అంతా చెప్పారు. పెద్దగా పాపులర్ కాకపోయినా ఇక్కడి దేవుడు చాలా గట్టివట్ట. సర్లేండి, ముందు భోంచేయండి. అది సరేగాని కీర్తన, అసలు సంగతి చెప్పావు కదా. అడిగితే ఏం లేదని ఇందాక తప్పించుకో. ఏంటి డాడీ? అదేనమ్మా, ఇందాక నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. ఏంటమ్మాది? అదా, చిన్నబాబు గుర్తొచ్చాడు డాడీ. సుందర్, ఉమ్, డాడీ, ఏంటమ్మా? ఇలా అడుగుతున్నానని మీరేమీ అనుకోకపోతే చిన్న మాట. చెప్పమ్మా. ఇంకేం లేదు డాడీ, చిన్నబాబు మీద మీ అభిప్రాయం? సుందర్కేమమ్మా, అందగాడు, పైగా మంచి బిజినెస్ మ్యాన్. ఏంటి కొత్తగా అడుగుతున్నావు? ఏం లేదు డాడీ, ఏం లేదు. ఏం లేదు కాదు, ఏదో ఉంది. చెప్పమ్మా, ఏమిటిదంతా? అది అది ఏం లేదు డాడీ, ఏం లేదు. చెప్పమ్మా, నేనేమనుకున్నా చెప్పు. ప్రామిస్? ప్రామిస్. చిన్నబావ నన్ను పెళ్లి చేసుకుంటాడేమో, అత్తేనోసారి అడిగి చూడరాదు? కీర్తన, ఇలా సిగ్గు విచ్చి చెబుతున్నందుకు ఇంకోలా అనుకోకండి డాడీ. తండ్రి అయినా ఫ్రెండ్ అయినా మీరే, అందుకనే చెప్తున్నాను. చిన్నబావ అంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే చిన్నబావని చేసుకోవాలనిపిస్తోంది. కీర్తన, అవును డాడీ, వాళ్ళింట్లో చిన్నబావని నేను మొదటిసారి చూశాను చూడండి, అదే. అప్పుడే నా మనసు చిన్నబావను కావాలనుకుంది. దాన్ని చిన్నబావ నాకు నచ్చాడని మీకు చెప్పాను. అది సరైన మాట కాదు డాడీ. అప్పట్లో నా ఫీలింగ్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. చిన్నబావ నాకు నచ్చడం కాదు, నేను చిన్నబావను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. ఇది ఇది కరెక్ట్ వర్డ్ డాడీ. చిన్నబావ నాకు కావాలి డాడీ. చిన్నబావ లేకుండా నేను బతకలేను. ఐ లవ్ యూ. ఐ వాంట్ టు మ్యారీ యూ. అప్పుడంటే పెద్ద బావకి పెళ్లి కాలేదు. నేను చిన్నబావని పెళ్లి చేసుకుంటానంటే అత్తయ్యకు కోపం వచ్చింది. ఇప్పుడు పెద్ద బావకి పెళ్ళైపోయింది కాబట్టి చిన్నబావని నేను పెళ్లి చేసుకుంటానంటే అత్తయ్యకి కోపం వచ్చే అవకాశం లేదు. పైగా చిన్నబావకి ఇంకా పెళ్లి కాలేదు. అందుకని అడిగి చూడమంటున్నాను. అత్తయ్య నీ విషయం అడిగినంత మాత్రాన మళ్ళీ గొడవలు వస్తాయనుకోను. ఆలోచించండి. చిన్నబావకు కూడా నేనంటే ఇష్టం ఉండాలనుకోండి, అది వేరే సంగతి. అడిగితే అంతా తేలిపోతుంది కదా. అప్పుడు కావాలంటే నా మనసు మార్చుకుంటాను. కీర్తన, డాడీ. సుందర్ బావుని అంతగా ప్రేమిస్తున్నావమ్మా? అవును డాడీ. సుందర్ బావని పెళ్లి చేసుకోకపోతే నాకు నాకు బతకాలని కూడా లేదు. నిజం డాడీ. సుందర్ బాబు ముంబైలో ఎవరినో ప్రేమించాడని, ఆ అమ్మాయితో పెళ్లి కూడా సిద్ధపడ్డాడని. అదంతా ఒట్టి పుకారట డాడీ. అత్తయ్య చెప్పిందిగా. సరేనమ్మా, నీకోసం అత్తయ్యని అడిగి చూస్తాను. సుందర్తో కూడా మాట్లాడతాను. బావతో అప్పుడే వద్దు డాడీ, ముందు అత్తయ్యని అడిగి చూడండి. అలాగేనమ్మా, నీ ఇష్టం. అయ్యయ్యో, అదేం డాడీ అలా చేశారు? సరిగ్గా మీరు భోంచలేదే? ఎక్కడ? నువ్వు చేయనిస్తేనా? సారీ డాడీ. ఇచ్చి తల్లి. ఎవరు కావాలి నీకు? రావున్నాడా? రావా?
ఏ రావు? ఇక్కడ పియ్యగా పనిచేస్తున్నాడే ఆ రావు. రావు గారా? నీకు రావు గారు, నాకు రావు గాడే. ఉన్నాడా? ఉన్నారు గాని ఆయనకు నువ్వేమవుతావు? బాబాయ్ అవుతాను. ఇక్కడ వెళ్ళొచ్చా? ఆగాగు. నిజం చెప్పు, నువ్వు నిజంగానే రావు గారికి బాబాయ్ అవుతావా? నిజంగానే అవుతాను రా బాబు. నీ మీద ఒట్టు. నన్ను నెలని. ఉండు. సార్, ఏమిటి? మీకోసం ఎవరు వచ్చారు సార్? ఎవరు? మీ బాబాయ్ గారట. బాబాయ్? నాకెవరు లేరే. మరి ఆయన నాకు అలాగే చెప్పాడు సార్. ఎక్కడున్నాడు? బయట ఉన్నారు సార్. పిలు. ఓకే సార్. రావు గారు రమ్మంటున్నారు. పద. ఏనే సార్? సార్, అబ్బాయ్, రావంటే నువ్వేనా? నేనే కానీ నువ్వు. సారీ, మీరు. నేను రా అబ్బాయ్, సుబ్బారావుని, మీ బాబాయ్ని. గుర్తుపట్టలేదా? మీ నాన్న వెంకట్రావుకి స్వయాన తమ్ముణ్ణి. పోనీ సినిమా పిచ్చిలో పడి యాక్టర్ అవుదామని మీ బాబాయ్ ఒకడు అప్పట్లో బొంబాయి పారిపోయాడు. ఆ సంగతి నీకు తెలుసా? తెలుసు. అప్పట్లో మా అమ్మ నాన్న చెప్పుకునేవాళ్ళు. ఆ పారిపోయింది నేనే, మీ బాబాయ్ని. బాబాయ్, అబ్బాయి, బాబాయ్, అబ్బాయి, బాయ్ బాయ్. సార్, 2 టీ. ఓకే సార్. కూర్చో బాబాయ్, కూర్చో. చెప్పు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏమైపోయావు? ఇన్నాళ్ళు ముంబైలోనే ఉన్నాను. ఇప్పుడు అక్కడే ఉంటున్నాను. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు బాబాయ్? పొద్దున్నే వచ్చాను. మీ అందరినీ చూసి చాలా ఏళ్ళైంది కదా, అందరినీ చూద్దామనిపించింది. నీకు బీపీ అన్నారు అబ్బాయి. ఈ సంగతి మా చెల్లెలు, అదే మీ అత్తయ్య చెప్పింది. విన్న వెంటనే తొట్టుకోలేకపోయాను అనుకో. అందుకే నేరుగా ఆఫీస్కి వచ్చేసాను. నీ సంగతి చెప్పు. నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు బాబాయ్, బాగానే ఉంది. ఇంతకీ హై బీపీనా లో బీపీనా? హై బీపీ బాబాయ్. జాగ్రత్తగా ఉండు అబ్బాయి, అప్పుడప్పుడు చెకింగ్ చేయిస్తుండు. తీసుకో బాబాయ్. నీ భార్య పిల్లలు అంతా బాగానే ఉన్నారు కదా? అంతా బాగానే ఉన్నారు బాబాయ్. చూద్దు గాని మా ఎండి గారు వస్తే పర్మిషన్ అడిగి ఇద్దరం మన ఇంటికి వెళ్తాం. తప్పకుండా. ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికి ఇస్తాయి. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను సార్. సుబ్బారావు, వీడెక్కడికి ఎందుకొచ్చినట్టు? రావుతో ఏం మాట్లాడుతున్నాడు? ఏమై ఉంటుంది? ఇప్పుడు నేను లోపలికి వెళ్తే చాలా ప్రమాదం. సుబ్బారావు నన్ను చూస్తాడంటే అమ్మో, నో, వెళ్ళను, లోపలికి వెళ్ళను. అయితే ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం మా ఇంటికి వస్తానంటావు? అవునరా అబ్బాయి, నీ ఇష్టం. వస్తానరా అబ్బాయి. సరే, సాయంత్రం మాత్రం నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి.
తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాను. సార్ మీరిక్కడ ఫాలో మీ. ఎస్ సార్. ఆయన ఎవరు? ఎవరు సార్? అదే ఇప్పుడు మీతో పాటు బయటకు వచ్చి వెళ్ళిపోయాడే ఆయన. ఆయన మా బాబాయ్ సార్. బాబాయ్? అవును సార్. దూరపు చుట్టరికమా లేకపోతే నిజంగానే బాబాయా? నిజంగానే బాబాయ్ సార్. మా నాన్నగారికి స్వయాన తమ్ముడవుతాడు. ఎందుకు వచ్చాడు? ఆఫీస్కా సార్? ఆ సంగతి అడుగుతోంది. నన్ను చూడటానికి వచ్చాడు సార్. నాకు బీపీ అని తెలిసిందట. దాంతో ముంబై నుంచి వచ్చాడు. అవును సార్. ఏం మాట్లాడుకున్నారు? ఎవరు సార్? నువ్వు మీ బాబాయ్. ఏముంటాయి సార్, క్షేమ సమాచారాలే. చాలా ఏళ్ల క్రితం ఆయన ముంబై పారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. ఈనాళ్ళకి మా అందరినీ చూడాలనిపించిందట వచ్చాం. ఆ కబురు ఈ కబురు. సరే అంతే కదా. అవును సార్, అంతకన్నా ఇంకేముంటాయి. ఓకే, అయినా ఆఫీసులో ఈ ముచ్చట్లంటే నాకు అసహ్యం. ఆ సంగతి చెప్పడానికే ఇవన్నీ అడిగాను. ఇక మీరు వెళ్ళొచ్చు. సరే సార్. నేను చెప్పకుండానే ముంబై నుంచి బాబాయ్ వచ్చినట్లు ఎండి గారికి ఎలా తెలుసు? మాటల్లో అంతకుముందు నేను చెప్పానా? లేదే. ఏమో, చెప్పుండొచ్చు. లేకపోతే ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశం లేదు. అంతే అంతే. యాక్టర్ అవుదామని ముంబై పారిపోయి ఆఖరికి నువ్వైంది కుక్, వంట మనిషి అన్నమాట. బాగుంది బాబాయ్, చాలా బాగుంది. ఏం చేస్తావురా? చాలా మంది డాక్టర్లు అవుదామని యాక్టర్లు అయినట్టే నేను యాక్టర్ అవుదామని ఇదిగో ఇలా కుక్కుని అయ్యాను. ఏదోటి అయ్యాను, అందుకు సంతోషించు. నాలా ముంబై పారిపోయి వచ్చి ఏమీ కాకుండా ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు అక్కడ. ఇంతకీ ఎవరింట్లో వంట చేస్తున్నది చెప్పావు కాదు? చెప్పకపోవడానికి ఏముంది, ఓ పెద్ద ప్రొడ్యూసర్ ఇంట్లో చేస్తున్నాను. చాలా మంచివాడైనా నన్ను అసలు వంటోడికి చూడ్డు, ఓ ఫ్రెండ్లా చూసుకుంటాడు. నెలకి ఎంత ఇస్తారే? ఇంత ఇమ్మని నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు అడగలేదు. ఇది నీ జీతం అని ఆయన ఎప్పుడూ నాకు ఇవ్వలేదు. ఏదో అలా గడిచిపోతుంది. అంతా అండర్స్టాండింగ్ వ్యవహారం అనుకో. బాగుంది. ఇప్పుడైనా కూతురుతో పాటు అమెరికా వెళ్ళాడు. అమ్మాయిని అమెరికా అబ్బాయికి ఇచ్చాడులే. అది సంగతి. ఓ 2-3 నెలల దాకా రానన్నాడు. నన్ను అమెరికా రమ్మన్నాడు అనుకో, కానీ నేనే రానన్నాను. నాకు మీ అందరినీ చూడాలనిపించింది, దాంతో ఇటు వచ్చాను. మంచి పని చేశావు. బాగుందిరా అబ్బాయి. నువ్వు, నీ ఫ్యామిలీ, నీ ఇల్లు అన్నీ చూడముచ్చటగా ఉన్నాయనుకో. ఏదో ఆ భగవంతుడి దయ వల్ల ఇలా నెట్టుకొస్తున్నాను బాబాయ్. దీని సంగతికేం గాని నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు మా ఇంట్లోనే ఉండాలి. చూద్దాం కాదు, ఉండి తీరాలి. రాక వచ్చావు, నీకు ఏ లోటు రానివ్వాలి. ఉండు. ఉండాలంటే చిన్న కండిషన్ రా అబ్బాయి. ఏంటో? తిరిగే కాలు, తిట్టే నోరు, చేసే చెయ్యి, ఊరినే పడుండండి అంటే పడుండు. నాకేదైనా పని చూపించు, ఉంటాను. ఈ 2-3 నాళ్ళకే ఎందుకు బాబాయ్? హాయిగా రెస్ట్ తీసుకోకుండా. రెస్ట్ తీసుకోవాలనుకుంటే హాయిగా ముంబైలోనే ఉండేవాడిని. నా ఒక్కడికి నేను వండుకొని తింటూ కూర్చునేవాడిని. నాకు అది ఇష్టం ఉండదు. 10 మందికి వండి పెట్టే చేతిని పని పాటు లేకుండా వదిలిపెట్టడం పద్ధతి కాదబ్బాయి. పార్ట్ టైం జాబ్ అనుకో, చూడు, ఎవరికైనా కావాలంటే వండి పెడతాను. చూద్దాంలే కాదు, ఉంది సంగతి చెప్పు. మీ ఎండి గారి ఇంట్లో వంట మనిషి ఉన్నాడా? లేడు. మరి ఇకనే
అడుగు వెళ్ళి జాయిన్ అవుతాను. వాళ్ళ ఇంట్లో ముందు నుంచి వంట మనిషి లేడు. ఓ పని పిల్ల మాత్రం పొద్దున సాయంత్రం వచ్చి చిన్న చిన్న పనులు చేసి వెళుతూ ఉంటుంది. అంతే, మిగతాదంతా మేడం గారే చూసుకుంటారు. వాళ్ళకి వంట మనిషి అవసరం లేదనుకుంటాను. అనుకుంటాను అని మనం అనుకుంటే ఎలారా అబ్బాయి? అడిగి చూడాలి. అవకాశం ఉంది, వెళ్ళి జాయిన్ అవుతాను, అలవాటు చేస్తాను. 2-3 నెలల తర్వాత నేను ఎలాగుండను, అలవాటు అయ్యారు కాబట్టి తర్వాత వాళ్ళే ఎవరో అని పెట్టుకుంటారు. అలా మన మూలంగా ఒకరికి పని చూపించడం అవుతాం. బాగుంది బాబాయ్, నువ్వు నీ పాలసీ. రేపు అడిగి చూడు. నేను అడగడం బాగోదు బాబాయ్. ఓ పని చేద్దాం, మా ఎండి గారి ఇంటి అడ్రస్ ఇస్తాను, నువ్వే వెళ్ళండి. లక్ష్మి గారని మా ఎండి గారికి తల్లి, చాలా మంచి ఆవిడ. ఆవిడ అడిగి చూడు, ఏమంటారో చూద్దాం. కావాలంటే నువ్వు ఫలానా అని చెప్పు, తప్పే ఉంది ఇందులో. తప్పే ఉంది, ఏమీ లేదు. నువ్వు అడ్రస్ ఇవ్వు, నేను వెళ్తాను. సరే, రేపు పొద్దున సంగతి కదా ఇదంతా. ముందు పడుకుందాం పద, ఇప్పటికే చాలా రాత్రి అయింది.